తత్సత్. శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. స్తోత్రమంజరిలో బ్రహ్మజ్ఞానావళి మాల, ఇందులో 3వ శ్లోకం. ఓం నిత్యశుద్ధ విముక్తోహం నిరాకారోహమక్షరః భూమానందస్వరూపోహం అహమేవాహమవ్యయః. అహం ఏవ అహమవ్యయః. అహమేవ అహం అవ్యయః. ఏమండి? అవ్యయః. అవ్యయః అంటే వ్యయము లేనటువంటి వాడు, వ్యయము కానివాడు. దాంట్లోనే మనము అవయవములు లేనివాడు మనం చెప్పుకున్నాం. అవ్యయః అంటే ఏమిటి అనేటువంటి దాన్ని మనం చెప్పుకున్నాం. ఇది ప్రతిదానికి అదే వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎవరి గురించి చెప్తున్నారు? ఇప్పుడు ఇది ఇక్కడ బ్రహ్మను గురించి. ఆ బ్రహ్మ ఎవరు? అహమేవాహమవ్యయ. బ్రహ్మ నేనే, బ్రహ్మ నేనే. ఏమండి, నేను బ్రహ్మ ఎట్లవుతానండి? ఇది మామూలుగా అడిగే ప్రశ్న. ఏమండి, మామూలుగా అడిగే ప్రశ్న ఇదే కదా. ఎందుకంటే బ్రహ్మ అనేటువంటి దాని యొక్క సామర్థ్యాలంతా ఎలా ఉంటాయి? బ్రహ్మ సామర్థ్యాలు వేరుగా ఉంటాయి. మరి నేను బ్రహ్మ ఎలాగవుతాను? నేను బ్రహ్మ అయ్యే అవకాశం ఉందా? నేను చూస్తే ఎంత ఉన్నాను? 5 అడుగులో 6 అడుగులో ఉన్నాను. ఒక 70 కేజీల నుంచి 80 కేజీల మధ్యలో, లేదా అబ్బా అమ్మ అంటే ఒక 100 కేజీల మధ్యలో ఉంటాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే 100 కేజీల కంటే కూడా పైన ఉంటాను. అంతే కదా. మరి నేను బ్రహ్మం ఎలా అవుతాను? నేను బ్రహ్మను ఎలా అవుతాను? ఇది తప్పు కదా. ఇది తప్పు కదా. అవును, తప్పే. ఎవరికి? జ్ఞానులకు కాదు. జ్ఞానులకు కాదు అంటే తెలిసిన వాళ్లకు కాదు, తెలియని వాళ్లకు ఇది కరెక్టే. తెలియని వాడికి వాడు అనుకుంటా ఉండేది వాడు కరెక్ట్, వాడు అనుకుంటా ఉండేది వాడు కరెక్ట్. కానీ తెలుసుకున్న వాడికి ఇది కరెక్ట్. ఇక్కడ వీడు తెలుసుకోవడము, వాడు తెలియకపోవడం. తేడా ఎక్కడుంది? తెలుసుకొనుట,
తెలియకపోవుట. చూడండి, మీరు ఏదైనా తెలిస్తే ఫ్రీగా ఉంటారా, తెలియకపోతే ఫ్రీగా ఉంటారా? తెలిస్తే ఫ్రీ అవుతారు, తెలియకపోతే ఫ్రీగా ఉండలేరు. ఇక్కడి నుంచి మనం ఋషికేశ్ వెళ్ళాలి. ఋషికేశ్ కొత్తగా వెళ్తాండమని అనుకోండి. నేను బస్సులో తమిళనాడు వేలూరు వెళ్తున్నా. చిత్తూరు దగ్గర బార్డర్ దాటుతుంది. చిత్తూరు నుంచి పోతుంటే బస్సులో పోతున్నామండి. నేను అట్లా గమనిస్తానన్నమాట, మనుషులు గమనిస్తే ఆ బార్డర్ వస్తుంది చూడండి. ఆ బార్డర్ దాటుకుంటానే ఈ మనుషులందరూ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు? వీడు బార్డర్ దాటినాడు కదా, వీడు ఇంతవరకు ఈ పక్క ఉన్నాడు, ఇప్పుడు ఆ బార్డర్ లేకపోయినాడు. అంటే ఆ బార్డర్ లేకపోతే అక్కడ పరిస్థితులు వేరే, ఇక్కడ పరిస్థితులు వేరే, ఆ లాంగ్వేజ్ వేరే, ఈ లాంగ్వేజ్ వేరే, అక్కడ ఎలా ఉండాలనో తెలియదు. ఇప్పుడు కొత్తగా పోతున్నాడు. ఈ పక్క ఉండేటువంటి వాడు ఇది, ఈ పక్క ఉండేటువంటిది అయితే పర్లేదు, ఏదో ఒకటి మాటలు గిట్లా అడిగి ఏదో పోవచ్చు. ఆపకపోతే కొత్తగా ఉంటుంది. మీరు గమనించినారు ఎప్పుడన్నా బస్సులో ఎప్పుడన్నా పోయేటప్పుడు ఆ బార్డర్ దాటి పోయేటప్పుడు ఎలా ఉంటుంది? పోనీ మీకేమనిపించలేదా? మీరు ఎప్పుడన్నా వేరే తెలియని బార్డర్కి తెలియని ప్రదేశానికి పోతున్నారు అనుకోండి, ఎగ్జైటింగ్గా ఉంటుందా ఉండదా? ఎగ్జైటింగ్గా ఉంటుంది. ప్లస్ ఏమి చేయాలనో, ఎక్కడ ఉండాలనో, ఎలా ఉండాలో మనకు తెలియదు. పైగా ఇప్పుడు రూమ్స్ బుక్ చేసుకోవాలని అనుకోండి, రూమ్స్ బుక్ చేసుకోవాలంటే ఎక్కడ బుక్ చేసుకోవాలని ఏందో వాడేమో చూపిస్తే, ఆన్లైన్లో చూస్తే ఏమో దగ్గరే ఉన్నట్లుగా ఉంటుంది. తీరా ఆడికిపోతే ఎక్కడో ఉంటుంది. దానికి వాడిని ఉన్న ఆటోని పిలిస్తే అదొక పెద్ద తలగా. ఇవన్నీ ఎన్నో ఉంటాయి మైండ్లో, ఇవన్నీ వస్తాయి. దాంట్లో ఒకడిపోతే పర్లేదు, ఫ్యామిలీతో కలిసిపోయి ఉంటాం, అప్పుడు ఇంకెలా ఉంటుంది? అందుకని వీడు బార్డర్ దాటితే దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ప్రార్థించడా? మీకు ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదురు కాలేదా? మీరు ఇంతకుముందు పోయినారు కాబట్టి మీరు పోయిన ప్రదేశం గురించి నేను చెప్పట్లేదు. అసలు మీకు తమిళ్తో కొద్దిగా టచ్ ఉంటుంది. తమిళ్తో టచ్ ఉంటే నీకు పెద్దగా సమస్య ఉండదు. తమిళ్ తెలియదు, ఇంతవరకు పోలేదు, వీడు పోతున్నాడు, ఎట్లుంటుంది వీడి పరిస్థితి? ఎంత ఇబ్బందిగా ఉంటుంది, అవునా కదా? మరి ఈడేమో ఈ శరీరం ఇంత పెట్టుకొని తింటా పెరగతా వీళ్ళతో తిరుగుతా ఈ ప్రపంచాన్ని ఇట్లా చూస్తా, దీంట్లో సంబంధాలు బాంధవ్యాలు ఇవన్నీ పెట్టుకొని ఇలా ఉంటూ, రే నువ్వు బ్రహ్మరా అంటే ఎట్లా ఉంటుంది? వాడికి పిచ్చి పట్టినట్లా, చెప్పేవాడికి పిచ్చి పట్టినట్లా? చెప్పేవాడికి పిచ్చి పట్టింది వీడికి. వీడేందో చెప్పుకుంటున్నాడు, వీడేందో వాక్కుంటాడు, వాక్కొని ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి. వేదాంతం అనేటువంటిది అలాగే ఉంటుంది. తెలియని వాళ్ళకి ఒకదాన్ని దేన్నో పట్టుకొని ఉంటారు, ఒకదాన్ని దేన్నో పట్టుకుంటారండి. దీన్ని ఇప్పుడు స్వామీజీ మొన్న బెంగళూరులో పోయినాం కదా, మేము బెంగళూరులో క్యాంపుకి వెళ్ళాం కదా. ట్రూ రిలీజియన్ అనే దానిపైనే టాపిక్ చెప్తా ఉండేది. ధర్మగీత చెప్తున్నాడు, బుద్ధ భగవాను యొక్క ధర్మగీత చెప్తున్నాడు. అయితే అది చెప్తా ఉండేది ఏమిటి? ట్రూ రిలీజియన్ అంటే
నిజమైన మతం, నిజమైన మతం. మనము దైవ మతము ప్రతిష్ఠితమగునుగాక. చూడండి, మనం ప్రతిష్ఠితమగునుగాక. ఎక్కడ ప్రతిష్టమయ్యేది? అక్కడన ప్రతిష్టమయ్యేది. ఇప్పుడు బాహ్యములో ఉండేది సత్యమని, బాహ్యంలో ఉండేటువంటి మనుషులు జీవులు సత్యమని, నేను సత్యమని, వీళ్ళందరితో ఉండే బాంధవ్యాలు సత్యమని ఉన్నాం కదా. అలా ఉన్నాడు అర్జునుడు. అలా ఉండే యుద్ధరంగం లేకపోయినాడు. యుద్ధరంగం లేకపోతే వీళ్ళందరినీ చూసి పడిపోయినాడు. ఇక్కడికి వస్తే ఇప్పుడేమంటున్నారు చూడండి, ఇక్కడేమంటున్నాడు? నిత్య శుద్ధ విముక్తోహం. నిత్య బ్రహ్మము నిత్యము. బ్రహ్మము నిత్యమైతే ఇప్పుడు ఇదంతా బ్రహ్మము నిత్యము, అప్పుడు ఇది ఇప్పుడు మనకు ఎలా తెలుస్తుంది? ఇది నిత్యంగా తెలుస్తుందా లేదా? మనకి ఇది నిత్యముగా తెలుస్తున్నది. శరీరము నిత్యంగా తెలుస్తుందా లేదా? బంధువులందరూ నిత్యంగా తెలుస్తున్నారు లేదా? మరి వీటికొచ్చి చూస్తేమో ఇది నిత్యం అంటున్నారు. అప్పుడు ఇది అనిత్యమైపోలా. కానీ మన పరిస్థితి ఏంటంటే ఇది నిత్యము, ఇది స్పష్టంగా చూస్తున్నాం. ఇది నిత్యముగా చూస్తున్నాం కాబట్టి అది నిత్యము అని చెప్పిన 100కి 100 సార్లు చెప్తాం. ఏమని? బ్రహ్మ నిత్యము అని చెప్తాం అని అంటాము కూడా. అయితే ఉంటామా? ఉండగలమా? ఎందుకు ఉండలేకపోతున్నాము? ఎందుకు ఉండలేకపోతున్నాం తెలుసా? నిరంతరము ఈ శరీరమును చూస్తూ, ఈ శరీరముతో వ్యవహారాలు చేస్తూ శరీరము నిత్యమని భావిస్తున్నాము. కాబట్టి మీరు చేసేది సత్యమని చేస్తున్నారా, అసత్యమని చేస్తున్నారా? సత్యమనే కదా చేస్తున్నారు. సత్యం కాదని చేస్తున్నారా? మీకు తెలియలేదు. సత్యమని తెలిస్తే, సత్యమనేటువంటిది బ్రహ్మ సత్యమని తెలిస్తే ఇది అసత్యమని గుర్తిస్తారు. ఇది అసత్యమని గుర్తిస్తే మీరు అసత్యముతో ఎలా ఉండాలని అలా ఉంటారుగా. ఏమంటే నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. మీరు పామును చూసారా లేదా? పాముని ఏ రోజైనా పట్టుకున్నారా? పట్టుకోలేదుగా. ఇప్పుడు మీకు పాము కనిపిస్తే మీరేం చేస్తారు? ఎందుకు పారిపోతారు? ఎందుకు భయం? అంటే మీకు ఇంతకుముందు ఏ రోజు దానితో అనుభవం లేదు. మీకు దానితో అనుభవము లేకపోయినా పామును చూచిన వెంటనే మీరు పరిగెత్తారు. అంటే మీరు వాడెవడో ఇప్పుడు అది రోడ్లో ఎక్కడో పోతా ఉంటేనే దానికైతే వేరే, వాడెవడో పామును ఆడించుకుంటూ వస్తాడు. మన ఇంటి ముందర పెట్టి వాడు నాదస్వరం ఊదుతూ పాము లేస్తుంది, ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు దాని దగ్గర నుంచి చుట్టుపక్కల చూస్తామే కానీ దగ్గరకన్నా పోగలుగుతామా మనం? దాని కూరలు కూడా పీకేసి ఉంటాడు వాడేమో, అయినా మనం దాని దగ్గరకు పోం. ఎందుకు? పామంటే దీని వలన ఇది జరుగుతుంది అని మన మనస్సులో బాగా నాటుకుని ఉన్నది. ఆ విధముగా
ఈ జగత్ అనేటువంటిది, ఈ శరీరం అనేటువంటిది సత్యము కాదు అని నాటుకున్నదా? అంటే మనము ఏదైతే ఇది సత్యము కాదు అని అంటున్నామో అది నువ్వు నాటుకొని అంటున్నావా లేదా నాలుకపై నుంచి అంటున్నావా? అంటే పైన అంటున్నావు అంటే బ్రహ్మ సత్యమని నువ్వు అంటున్నావు. అది కూడా నాటుకుని అంటున్నావా లేదా ఊరికే పైన అంటున్నావా? పైన అంటున్నావే కానీ నిజంగా నాటుకోలేదు. పోనీ పైన సత్యమని అంటున్నానండి, నేను దాన్ని తెలుసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నాను అని అన్నావని అనుకోండి, అని కూడా అనొచ్చుగా. సరే, ఏమి తెలుసుకుంటున్నావు? అదే, అది ఎలా తెలుసుకుంటున్నావు? చూడండి, ఏం విచారణ చేస్తున్నాం మనం ఎంతసేపు అయినా. మనం చేసే పనులలో అవి సత్యమని చేస్తున్నామా, అవి సత్యం కాదన్నట్లుగా చేస్తున్నామా? అయ్యా మహాత్మా, కొంచెం చూడండి, మాకల్లా చూడండి, మమ్మల్ని దయచెయ్యండి. ఎందుకంటే మీ ప్రభావాలు మా పైన పనిచేస్తాయి. ఎదురుగా ఉన్నటువంటి ముఖములు ఉన్నాయి చూడండి, ఆ ముఖాలు మా మీద పనిచేస్తాయి. సరే, ఇప్పుడు మనము దీనిని దాన్ని ఏమంటున్నామంటే, మనము చూస్తున్నటువంటి ఏ జగత్ అయితే ఉన్నదో ఆ జగత్తులో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఆ జగత్తులో ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఉండేటువంటి సంబంధం ఏదైతే ఉన్నదో ఇదంతా సత్యం అని మనమున్నాం. అది సత్యము కాదు అని మనకు దృఢము కాలేదు. దానికి రెండు కారణాలు ఏమిటంటే, ఇది సత్యము కాదు అని దృఢముగా మనము విచారణ ద్వారా తెలుసుకోలేదు. రెండవది, నిరంతరము దానిలోనికి వెళ్ళి అది సత్యం కాదు అని అనుకోవట్లేదు. మనము సత్యం కాదు అని అనుకోనే లేదు. ఇంకా మరి చేసేటప్పుడు అది సత్యం అనే కదా చేస్తున్నాం. అది నేను బ్రహ్మ ఎక్కడ విచారణ చేసేటప్పుడు ఉండేటప్పుడు నేను బ్రహ్మ అనేది నేను స్థిరంగా కావాలనేది నాకు ఉంది. అయితే ఇప్పుడు ఇది జరుగుతుంది కదా, అది ఎప్పుడు అవుతుంది, అది అయినప్పుడు అది అవుతుంది. అది అయ్యేటంత వరకు నేను ఇట్లా ఉండాలిగా. చూడండి ఎట్లా ఉందో, మనకు ఆ భావన ఉందా లేదా? ఒకవేళ సడన్గా ఇప్పుడే నేను బ్రహ్మనైపోతే ఈ శరీరము, వీళ్ళు, ఈ బంధుత్వాలు ఇవన్నీ ఏమైపోతాయి? కుప్ప కూలిపోతే నేను ఎట్లా ఉండేది? అవునా కాదా? ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచన చేశారు? ఎట్లాగా బంధుత్వాలు కూలిపోతే, ఇవన్నీ ఏమీ లేకుండా పోతే వీళ్ళందరూ ఉంటారు. ఉన్నప్పుడు నేను కూడా ఉంటాను. అంటే అప్పుడు నేను ఎలా ఉంటాను? ఏందో ఒక దాన్ని ఏమంటారంటే, ఆ ముఖం ఏందో ఒక పేల ముఖం వేసుకొని ఏదో అంటారు చూడండి, ఏందో అంతా పోయినాను మాత్రం అలా ఉంటాం అని వీడంతటి వీడు అనుకుంటున్నాడు. ఇది ఎందుకు అనుకుంటున్నాడు తెలిసిన? ఆ ఉన్న బ్రహ్మం ఏదో వీడికి అనుభవం లేదు కాబట్టి. బ్రహ్మానుభవం వీడికి కలిగింది అనుకో, అప్పుడు వీడు ఎలా ఉంటాడు? అప్పుడు ఇవంతా సత్యం కాదు, ఇవంతా
సత్యం కాదని వీడు చెప్పగానే చెప్తాడు. చెప్పగానే చెప్తాడు, చెప్పడా? చెప్పగానే ఉంటాడు కూడా అలాగే. అంతే. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఈ జగత్ అనేటువంటిది ఎట్లా వచ్చింది, జగత్ అనేటువంటిది ఎట్లా వచ్చిందని చెప్తున్నారంటే, ఇప్పుడు మీరు చూడండి, దీనికి మూడు రకాలుగా చెప్తున్నారు. ఆరంభోపాదాన కారణమని, పరిణామోపాదాన కారణమని, అభిన్న నిమిత్తోపాదాన కారణమని ఈ ప్రపంచాన్ని ఇలా వచ్చింది అని చెప్తున్నారు. ఏదైనా ఒక విషయం కరెక్ట్గా మనకు తెలియాలంటే, ఇప్పుడు ఒక కారును గురించి తెలియాలని అనుకోండి, కారును గురించి తెలియాలంటే కార్ అక్కడ ఉందా, లేకపోతే ఇప్పుడు మీరు కారు తయారు చేసేటప్పుడు చాసిస్ ఒక ప్లేస్ నుంచి వస్తుంది, ఇంజిన్ ఒక ప్లేస్ నుంచి వస్తుంది, వీల్స్ ఒక దీని నుంచి వస్తుంది, పైన డోర్స్ ఇవన్నీ కూడా ఒక దీని నుంచి వస్తుంది, అవునా? వీటన్నింటినీ అసెంబుల్ చేస్తాడు, ఒక దీంట్లో పెట్టి ఒక జాగాలో ఫిట్ చేస్తారు. ఏమంటే ఒకే జాగాలో ఇది అవుతుందా? అక్కడక్కడక్కడక్కడ అన్నీ సరే, మళ్ళీ లాస్ట్కి ఇవన్నీ వచ్చి ఒక జాగాలో చేర్చి దానికి స్టీరింగు ఇంక ఇవన్నీ కూడా సెట్ చేసి అన్నీ చేస్తారు. ఇప్పుడు ఇది కార్ అయ్యింది. నేనేమంటున్నానంటే, కార్ అంటే దీనిలో ఏది? అన్ని భాగాలు కలిపితే కదా ఇప్పుడు కారు అయింది. అన్ని భాగాలను కలిపి నువ్వు కారు అని అంటున్నావు, అన్ని భాగాలను కలిపి నువ్వు కారు అంటున్నావు. కానీ నిజంగా చూస్తే ఒక్కొక్క భాగం ఒకటొకటి వేరువేరుగా ఉందిగా. వేరువేరుగా చూస్తే అప్పుడేమవుతుంది, దానిలో ఉండేటువంటి వేరు వాటిని పార్ట్స్ను మనం గుర్తిస్తాం, పార్ట్ పేరు చెప్తాం, ఇవన్నీ కలిస్తే కారు అయ్యింది అని కూడా చెప్తాం. అప్పుడు కారును చూసి, ఆ కారు ఒకవేళ మధ్యలో పోతూ ఉన్నప్పుడు ఏదన్నా ఒకవేళ ట్రబుల్ ఇచ్చిందనుకోండి, దీన్ని స్టార్ట్ చేస్తాం. ఏమి ట్రబుల్ అయింటుంది, ఎక్కడ ట్రబుల్ అయింటుంది అనేది కూడా గుర్తిస్తామా, గుర్తించమా? ఆల్మోస్ట్ గుర్తిస్తాం కదా. అంటే ఏంటి అంటే, ఫలానా ప్లేస్లో ఇది అయింటుంది అని మనం గుర్తిస్తున్నాం. ఎందుకంటే మనకు దాన్ని తెలుసు కాబట్టి. అంటే ఇవన్నింటినీ తెలుసు కాబట్టి వీటన్నింటినీ అసెంబుల్ చేసినా వీటితో మనం వ్యవహారం చేస్తున్నా అది వేరే ఇది వేరే, దేనికి ఎంత విలువనివ్వాలో అంత విలువనిస్తున్నాం. అలాగే ఈ జగత్ అనేటువంటిది కూడా ఏది ఉన్నదో దీనిని ఎలా వచ్చిందో చెప్తున్నారు, ఎలా నిలబడి ఉందో చెప్తున్నారు, ఎలా పోతుందో చెప్తున్నారు. ఉపనిషత్తులో ఇది విచారం చేస్తారు. యతోవా ఇమాని భూతాని యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తత్ బ్రహ్మ. ఈ సకల ప్రపంచము, ఈ సకల జీవులు ఎక్కడి నుంచి పుట్టుచున్నారో, ఎక్కడ దేని వలన నిలబడుచున్నారో, దేని యందు తిరిగి లయింపబడుచున్నారో అది బ్రహ్మ. దేని నుంచి పుట్టినారో, దేని వలన నిలబడి ఉన్నారో, దేనిలో తిరిగి లయిస్తున్నారో అది బ్రహ్మ. ఇంకా ముగ్గురు ఎక్కడున్నారు? మనకు మామూలుగా చెప్తుంటారే, సృష్టిని పుట్టించినవాడు, సృష్టిని నడుపుతున్నవాడు, సృష్టిని లయించేవాడు, వీళ్ళు ముగ్గురు ఎక్కడున్నారు? ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఉపనిషత్. ఇది నేను చెప్తాను, ఇది ఉపనిషత్ సిద్ధాంతం. ఉపనిషత్ సిద్ధాంతానికి అందుకే ట్రూ రిలిజియన్, మీ రిలిజియన్ అనేటువంటి దాన్ని
థియోసెంట్రిక్ రిలీజియన్ అన్నారు స్వామీజీ. హోమోసెంట్రిక్ రిలీజియన్ అని, థియోసెంట్రిక్ రిలీజియన్ అని వాటికి పేర్లు పెట్టారు. వారు పెట్టిన పేరు కాదు. హోమోసెంట్రిక్ అంటే ఆ బ్రహ్మ నేనే, ఆ బ్రహ్మ నేనే బ్రహ్మనై ఉన్నాను అని తెలుసుకునేటువంటిది హోమోసెంట్రిక్ రిలీజియన్. థియోసెంట్రిక్ రిలీజియన్ అంటే బ్రహ్మ ఎవడో ఉన్నాడు, బ్రహ్మ ఎవరో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోవాలి, వాళ్ళని తెలుసుకోవాలి, వాళ్ళని ఎంతసేపు కాళ్ళు పట్టుకోవాలి. ఇది అయితే దేవుని దగ్గరికి పోవాల్సిన పని లేదా, దేవాలయానికి పోవాల్సిన పని లేదా అంటే, ఇప్పుడు వేదాంతులుగా ఉండేవాళ్ళు ఈ హోమోసెంట్రిక్ రిలీజన్ వాళ్ళు పోతారా? పోతారు. ఎట్లా పోతారంటే అభేద బ్రహ్మాభిన్నాత్మ భావనతో పోతారు. బ్రహ్మము కంటే భిన్నము కానటువంటి స్వరూపము నేను అనే భావనతో వెళుతారు. ఎవరికైనా నమస్కారం చేస్తే బ్రహ్మము కంటే భిన్నము కాదు అని నమస్కారం చేస్తారు. ఏ దేవుణ్ణి చూసినా అంతే, ఎవరిని చూసినా అంతే, అందరిని చూసినా అంతే. ఇప్పుడు ఇతనికి ఏమి దృఢమవుతుంది? బ్రహ్మ అభిన్నత్వము దృఢమవుతూ ఉన్నది. అభిన్నత్వం అని అంటే వేరు కానటువంటి బ్రహ్మ కంటే వేరు కానిది. అక్కడున్నది బ్రహ్మనే చూస్తున్నాను, నాలో ఉన్నది కూడా బ్రహ్మనే చూస్తున్నాను, ఎవరితో మాట్లాడినా బ్రహ్మతోనే వ్యవహారం చేస్తున్నాము. అంటే బ్రహ్మ వలన అతను మాట్లాడుతున్నాడు, బ్రహ్మ వలననే ఇక్కడ కూడా ప్రకటింపబడుచున్నది. ఇది బ్రహ్మను గురించి తెలుసుకునేటువంటి విధానం ట్రూ రిలీజియన్. ఆడుండే దైవము ఈడుండే దైవము ఒకటే. ఆడుండే దైవము కంటే ఈడుండే దైవం గొప్ప. ఎందుకంటే ఆడుండే దైవము ఏ రోజైనా నీతో మాట్లాడినాడా? నువ్వు పెడితే ఏ రోజైనా తిన్నాడా? నీ సమస్య ఏ రోజైనా అడిగి తెలుసుకున్నాడా? అదే నీకు ఎదురుగా ఉండేటువంటి వాడు అడుగుతున్నాడు, పెడితే తింటాడు, నీ సమస్యను వీలైతే పరిష్కరిస్తాడు, వింటాడు, అన్ని చేస్తున్నాడుగా. అదే నిజమైన గురువు అయితే నీ సమస్యకు సొల్యూషన్ కూడా చూపిస్తాడు. ఏమండి? అప్పుడేమైపోయింది చెప్పండి? అందుకే యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్యాంతే కథితాహ్యార్థాః ప్రకాశంతే మహాత్మనః. ఉపనిషత్. దేవుని యందు ఏ భావన ఉన్నదో గురువు యందు అదే భావనతో ఉంటాడు. గురువు యందే కాదు, గురుర్నైవ శిష్య, గురువు లేదు శిష్యుడు లేదు, అంతా ఉండేది బ్రహ్మమే. ఇప్పుడు గురువుతో వ్యవహారం చేస్తూ తను ఎవరో తెలుసుకునేదానికి ప్రయత్నం చేసి తెలుసుకుంటాడు. అప్పుడు చేస్తూ ఉండే కారణం చేత ఏమవుతుంది? ఇతనికి ఆ భావన ఉంది కాబట్టి ఆ భావన పెరుగుతుంది. ఏ భావన? బ్రహ్మ అభిన్న భావనతో ఇతను చేస్తున్నాడు కాబట్టి ఇతని దృష్టిలో బ్రహ్మ కంటే అభిన్నమైనటువంటిది నేను. అభిన్నం అంటే భిన్నము కానిది. ఇది ఇప్పుడు ఇలా చేసే కారణము చేత వీడికి ఇది దృఢపడుతూ వస్తుంది. అవును. అలా కాకుండా బ్రహ్మ భిన్న భావన ఉందని అనుకోండి, బ్రహ్మ భిన్న భావనతో వ్యవహారం చేస్తూ ఉంటే వీడికి ఏది దృఢపడుతుంది? భిన్నత్వమే తెలుస్తూ ఉంటుంది. కానీ ఇంక వీడికి అభిన్నత్వం ఎక్కడ తెలుస్తుంది? బ్రహ్మం ఎక్కడ తెలుస్తుంది? అర్థమవుతుందా? చూసుకోండి. ఏం నాగరాజస్వామి, అర్థమవుతుందా? అంటే మనం చేసే వ్యవహారములలో మనము బ్రహ్మ భిన్నముగా చూస్తున్నామా, బ్రహ్మ కంటే